స్టార్టెడ్ అండ్ నా గోయింగ్ టు రాయ్పూర్. మన ఫస్ట్ స్టాప్ అయ్యేది రాయ్పూర్. చిన్న ఫాగ్ అప్ అవుతుంది ఎందుకంటే ఫాగ్ లెన్స్ లేదు కాబట్టి, యాంటీ ఫాగ్, అదే పిన్ లాక్ లేదు. సో మన రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్రాక్స్ 570 కిలోమీటర్ పడుతుంది. సో వై జగదల్పూర్ అయి మనం వెళ్తున్నాం. విజయనగరం వై జగదల్పూర్ అయి వెళ్తున్నాం. సో అదనమాట. చూడండి, గార్బేజ్ పట్టుకెళ్ళి జీవీఎంసీ వ్యాన్ నుంచి పడుతుంది ఓవర్లోడ్ చేసినప్పుడు. ఎవడైనా చూసుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, they'll just met with the accident. So always you need to pay attention on the road while you are driving on highway, national highway, especially on national highway. And so yeah, pretty much అంతే. A little bit bouncy ఉంది వెనకాల, ఎందుకంటే లగేజ్ ఉంది కాబట్టి. It will take a little time and confidence to settle down. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లగేజ్ కట్టాను కదా, అది ఆ పేస్కి సరిపోతుందా లేదా, లేకపోతే సంథింగ్ ఎల్స్ ఇస్ నీడెడ్ అనేది నేను చూసుకోవాలి. సో కరెంట్లీ వీఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ మధురవాడ, హెడింగ్ టువర్డ్స్ విజయనగరం సైడ్ నుంచి ఎలా వెళ్తాం. సో దే కాన్ బి ట్రాఫిక్ మార్నింగ్ టైం కాబట్టి. లెట్స్ సీ హౌ థింగ్స్ గోస్. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మనం తిరగడానికి వెళ్తున్నాం. Hello, new day, new topic, same city life. Welcome back, guys. This is Jay Prakash. You're watching Life on Gears. Welcome to our channel with our fellow mate Joey. So, ఈరోజు day 1 of our ride. So, हमारा big ride start అయింది ఇప్పుడే. So, the day 1 is currently followed by విశాఖపట్నం నుంచి మనం రాయ్పూర్ వెళ్తాం. ఫస్ట్ స్టాప్ మంది. రాయ్పూర్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మనం రేవాకి స్టార్ట్ అవుతాం. రేవా చిత్రకూట్, ఏది ఎర్లీగా పాసిబుల్ అయితే, బికాజ్ ఎర్లీ మార్నింగ్లో చాలా ఫాగీ కండిషన్స్ ఉంటుంది. టూ మచ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది కొంచెం. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గోస్. అండ్ ప్రస్తుతానికి అయితే ఇంటి నుంచి బయలుదేరి అరౌండ్ 4-5 కిలోమీటర్. ఓ షిట్, నేను ఇది 0 కూడా చేయలేదు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం కౌంట్ చేయాలి. ఒక 4-5 కిలోమీటర్ యాడ్ చేస్తే సరిపోద్ది మా ఇంటి నుంచి. 4-5 కిలోమీటర్ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ వస్తున్నట్టే మనం. సో ప్రిటీ మచ్ దట్స్ ఇట్. చాలా చల్లగా ఉంది, చేతికి ఎలాగుందంటే ఒక ఏసీలో చేయి పెట్టినట్టు ఉంది అంతే. ప్రస్తుతానికి అయితే దీస్ ఆర్ ద థింగ్స్. సో యా, ఈరోజు క్లాక్ చేసే డిస్టెన్స్ ఏమో 570 కిలోమీటర్స్ పడుతుంది మన విశాఖపట్నం నుంచి రాయ్పూర్కి. దట్స్ ఇట్. ఆల్రెడీ మనం లేట్గా బయలుదేరుతున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరుతాం అనుకున్నాం, కానీ ఇట్స్ ఆల్మోస్ట్ 7:30. సో 2.5 hours లేట్లో బయలుదేరుతున్నాం మనం. లెట్స్ సీ హౌ ఆ పేస్ మనం ఎలా కవర్ చేస్తున్నాం, లేకపోతే కవర్ అవుతుందా లేదా, లేకపోతే చూపించినట్టు 12 hours 13 hours పడుతుందా. లెట్స్ సీ. నో రష్, నథింగ్. సేఫ్గా వెళ్తే చాలు. Tell them people, I'll just focus on the ride and I'll just continue. You just take care. Bye bye. Have a nice day.
డైవర్ట్ అవ్వకండి ఫ్రెండ్స్, డైవర్ట్ అవ్వకండి, ఇంటికి వెళ్ళదు లేకపోతే డైవర్ట్ అవ్వకండి. Therapy, this is therapy. Motorcycle is therapy. You going out for a ride is therapy. You coming to mountains is therapy. I love it, man. Love it. Koraput is 73, Jaipur is 94, Jabalpur is 170. పెద్ద పిట్ హోల్ ఇక హోల్ ఉంది. pretty much bad road, good road. With the quoting, नजर हट्टी दुर्घटना घटी. Be careful, drive safe. See the road, see the road. Hello everyone, reporting live from Sunki Ghat. So toilet break గురించి ఆగాను ఆఫ్టర్ రైడింగ్ అబౌట్ చాలానే వచ్చాను ఫ్రెండ్స్. అది ఏంటంటే 121 కిలోమీటర్స్ రైడ్ చేశాను. 2 అవర్స్లో 121 కిలోమీటర్ ఇంక్లూడింగ్ ఘాట్స్. సో ఇది మొత్తం ఘాట్ సెక్షనే ఉంది. అండ్ ఐ విల్ షో యూ ఏ థింగ్. నాకు అదంటే ఎంత భయం అంటే, నా అది ఒంటి మీద ఎక్కిందంటే నేను చచ్చిపోతాను. ద సేమ్ థింగ్ ఈస్ డూయింగ్ ఏ ప్రిటీ థింగ్ హియర్. ఐ విల్ షో యూ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. దట్స్ ఎ స్పైడర్, as you can see. This is so yeah, pretty much beautiful view. చలి ఎరగేస్తుంది భయ్యా, చేతులు జిగ్గుమంటున్నాయి. ఇవి సరిపోవు. నా దగ్గర ఇంకోటి ఉంది, ఐ విల్ ట్రై దట్ వేరింగ్. కంఫర్టబుల్ ఉంటే ఘాట్ సెక్షన్లో ఒకవేళ నాకు గ్రిప్ దొరకకపోతే ఐ విల్ యూజ్ దిస్ ద సేమ్ థింగ్ రైనాక్స్కి. లేదంటే ఐ విల్ జస్ట్ గో విత్ ది విండ్ కోల్డ్ ప్రొటెక్టర్ వింటర్. చలో, ఐఎమ్ గెటింగ్ లేట్. బాయ్ బాయ్. సో కరెంట్లీ బోరిగుమ్మ, కొరాపుట్ దాటేసి బోరిగుమ్మ వైపు పై నుంచి అలా మనం జగదల్పూర్ కాసి వెళ్తున్నాం. సో యా, కొన్ని స్ట్రెచ్ అయితే బాగాలేదు, కొన్ని స్ట్రెచ్ అయితే బాగానే ఉన్నాయి. ఘాట్ సెక్షన్ కాబట్టి కొన్ని ప్లేసెస్ బాగుంది, కొన్ని ప్లేస్ బాగాలేదు. మరి రోడ్ కన్స్ట్రక్షన్ అలా, ఇంకా ఘాట్ కాబట్టి, ఇంటర్స్టేట్ కాబట్టి యూనో ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ వల్ల రోడ్ అలానే ఉంటుంది. సో యా, దట్స్ ద సీన్. మీకు ఇంట్రెస్టింగ్ ఊరి పేరు నేను దాటేసాను, చూపిస్తాను.
లంజా నాకే కనిపిస్తుంది खुला रेस्टोरेंट खुला है? कहाँ से आ रहे हो? मैं विशाखापट्टनम से आ रहा हूँ सर। हाँ, कहीं जा रहे हो? नैनीताल जा रहा हूँ। हैं? नैनीताल नैनीताल। रायपुर में रुक के नैनीताल को जाऊँगा। कितना किलोमीटर पड़ेगा? ये 1700 ज़्यादा ही पड़ जाएगा। ज़्यादा क्योंकि मैं दिल्ली में रहा हूँ ना। अच्छा दिल्ली से इधर से ही तो पड़ता है हाँ रास्ता। वही सर इसी से क्रॉस होके जाता है। अकेले हो क्या? अकेले अकेले सोलो ट्रैवल। सोलो वही बैठा रहता है। హలో సో 250 కిలోమీటర్ 270 కిలోమీటర్ రైడ్ చేసి వచ్చాం ఫైనల్లీ. ప్రజెంట్ అయితే ఊరి పేరు దంజాపూర్ సమ్ దగ్గరలో ఉన్నా అండ్ లంచ్కి ఆగాను. మిర్చి మసాలా అనేసి ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగాను. అండ్ మోర్ 300 కిలోమీటర్స్ టు గో. మోస్ట్లీ ఇంకో 5-6 అవర్స్ పడుతుంది వెళ్ళేసరికి. ఇప్పుడు 1 అవుతుందంటే ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా బయలుదేరితే కనీసం నేను వెళ్ళేసరికి 6:37 మోస్ట్లీ. రోడ్ ఇప్పుడు బాగుంది. సేమ్ ఇదే రోడ్ కానీ కంటిన్యూ అయితే రాయపూర్ వరకు వీ కెన్ హ్యాపీలీ గో. ఇంకా చూపిస్తుంది 302 కిలోమీటర్స్ అని 6 అవర్స్ అని చూపిస్తుంది. చలో మరి ఏం సంగతి. చలో టేక్ కేర్. ఐ హ్యావ్ లంచ్. ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పాస్ చేసి ఐ జస్ట్ గో. బాయ్ బాయ్. हेलो विशाखापट्टनम सर. हेलो सर विशाखापट्टनम से. घूम गए जगदलपुर? नहीं सर मैं नैनीताल जा रहा हूँ. नैनीताल? हाँ नहीं हाँ जी. इधर आओ, ये हमारे दोस्त लोग हैं, हम लोग नमस्ते LIC सर. मैनेजर। हाय सर. ये क्या नाम आपका? जयप्रकाश सर. जयप्रकाश। हाँ सर. विशाखापट्टनम से हैं हाँ आप? जी. प्रॉपर वहीं के हैं? मैं प्रॉपर वहीं का. कौन से एरिया में? मैं मुरली नगर सर. तू क्या है अभी वहाँ है नैनीताल जा रही है? ये मतलब वो तो देख के ही बाइक- लग रहा है। जा रहे हैं साथ, एक फोटो खींचो। बिल्कुल बिल्कुल। बाइक के साथ। और कौन है साथ में? अकेले सर. अच्छा, तो आज कहाँ तक जाएंगे? आज यहाँ से रायपुर से देखता हूँ अगर होगा तो रेवा. पहले सोचा था रेवा को जाऊंगा करके लेकिन रेवा पहुंचने में बहुत टाइम लग जाएगा. वो 1000 किलोमीटर ऊपर हो जा रहा है. तो मोस्टली यहाँ पे देखूंगा रायपुर होगा तो 6-7 बजे तक निकलूंगा तो रात को रुक जाऊंगा रायपुर को. नेक्स्ट डे फिर से रेवा उस तरफ जाऊंगा. तो गोवा जाने के लिए आपको किधर जाना पड़ेगा? चित्रकूट ऐसा हमारा रेवा चित्रकूट. मैं समझ गया। हाँ जी. वो उसके लिए शहडोल सतना से जाना पड़ेगा। हाँ जी हाँ सतना से जाना पड़ेगा. वहां से फिर से वहां रुकूंगा रात को. फिर से नेक्स्ट डे पहुंचूंगा. थर्ड डे को पहुंचूंगा. हाँ जी श्योर. जी जी. कमल नाम क्या? ऐसा दिखा रहा है ऐसा अंगूठा एकदम हम लोग का बेटा बाइक के साथ. एक मिनट धूप में आएगा तभी अच्छा है. थोड़ा सा बाइक को पीछे करो. हाँ जी. धूप में जरूरत नहीं है। नहीं तो फोटो ठीक नहीं आएगा. आपको जरूरत नहीं है. आपको जरूरत काला काला. अब ये ले ले लंच वगैरह। हो गया जस्ट अभी करके आया. वहाँ से फिर कहाँ जाएंगे? वहाँ मेरा छोटा भाई वहाँ रहता है. हमारा नहीं नैनीताल में लालकुआ में. लालकुआ तो वहाँ से रीवा से कहाँ? रेवा से नैनीताल को जाऊंगा. लालकुआ को जाऊंगा. लालकुआ में वहाँ 2 दिन रुककर नैनीताल घूमूंगा. वहाँ से फिर से देहरादून. राम जा रहा है ऑल इंडिया भ्रमण में।
ऐसा ऐसा करके ले लेता मुबीन भाई। आप ले अकेले में। जबरदस्त बाइक भी है। अरे बाइक तो ऐसी रहता। क्या स्पीड जाता है दोस्त? ये 160 160। आप लोग कितने लोग निकल रहे हो? सिंगल पर्सन? सिंगल पर्सन अकेला। यार तुम जीवन में हो गया सर, जस्ट अभी लंच करके आया, जस्ट अभी लंच करके आया, अरे बस कर जाओगे। जस्ट अभी लंच करके जस्ट अभी निकला बाहर। ऐसा ना। हमारी बिल Sure. विशेष शुभकामनाएं थैंक आपके यू सर, साथ है थैंक यू दोस्त, है सर, ना? मस्त रहना। श्योर श्योर सर, All the best. थैंक यू सर, थैंक यू। बहुत अच्छा लगा यार, है ना। ये हमारे LIC में डिवीजन अरे मैनेजर ठीक है। रिटायर हुए, हाँ जी, है ना? हम लोग सब रिटायर्ड हो गए। हाँ सब जी। LIC में थे, हम लोग एक साथ में थे। अच्छा, तो अभी ये रायपुर चले गए, कोई नागपुर चला गया है, कोई कहीं है, तो घूमने कभी कभी आए। मिलते कभी हैं, कभी मिलते हैं, अच्छा लगा। दोस्त लोग मिलने से अच्छा लगेगा सर। है ना? ऑल द बेस्ट। श्योर, थैंक यू सर, हमारी बहुत वेल विशेस आपके साथ है। थैंक यू सर, आप अकेले नहीं कर रहे, आप तो जीवन में बहुत तरक्की करोगे। थैंक यू सर, जो अकेला कर सकता है ना, कुछ भी कर सकता अकेला है। की हिम्मत कर यू लिया। कैन डू एवरीथिंग यार। या थैंक यू सर, थैंक्स अ लॉट, ठीक। श्योर, थैंक यू सर, नमस्ते। సో బైకర్స్కి దొరికే మర్యాద అట్లా అనమాట. అందులో ఏం చెప్తున్నారంటే అతను, నువ్వు ఒక్కడివే ఎక్కడికైనా బయలుదేరావంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావని జీవితంలో. సో और ना LIC के पेनल में भी हूँ। దే మేడ్ మై డే, దే రియలీ మేడ్ మై డే. నాకు మంచి కాంటెంట్ కూడా దొరికేసండి. సో యా, దట్స్ ఇట్. చలో, ఐ విల్ జస్ట్ స్టార్ట్. టేక్ కేర్. फोन कर देना। How many days you have to survive? 22 days. What? 22 days. Nice choice. సో యాజ్ యూ కెన్ సీ ద బోర్డ్. సో మనకి ఇంకా బస్తార్ ఇంకో 18 కిలోమీటర్స్ ఉంది. కరెంట్లీ జగదల్పూర్ దాటి వెళ్తున్నాం మనం. సో ఇంకా మనకి మళ్ళీ రాయ్పూర్ వెళ్ళడానికి ఇట్ విల్ బి అరౌండ్ సమ్ 200+ కిలోమీటర్స్ ఉంది. కొంచెం పీస్ఫుల్గా ఉంది, కూల్గా ఉంది. ఇలా నేను సాడ్లింగ్ చేస్తున్నాం కదా, జనాలు చూసుకుని ఏమంటారు, బాబు అడ్వెంచర్ బండి కొంటే చాలు ఇంకా జనాలు అందరూ సాడ్లింగే చేస్తారని. బట్ ద రియల్ ఫ్యాక్టర్ ఏంటంటే కూర్చొని స్వెట్ ఇవన్నీ పట్టేసి చాలా చిరాకులో ఉంటాం. నీస్ గట్రా అవన్నీ కొంచెం పెయినీగా ఉంటుంది. సో యూనో కొంచెం నించొని ఒక 5 minutes 5 minutes కూడా చాలా ఎక్కువ, ఒక 20 to 30 seconds నుంచి ఉంటే విల్ ఫీల్ మచ్ బెటర్. సో యా, దట్స్ ద థింగ్. పీస్ ఈస్ క్వైట్ గుడ్. ఐఎమ్ ఫీలింగ్ ఫైన్. మంచిగా తినేసి నడుపుతున్నాను కాబట్టి ఇట్స్ ఆల్ రైట్. ఫారెస్ట్ ఏరియా, కొంచెం ఎండ కూడా ఉంది, ప్లస్ బ్రీజీగా ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్. ఉన్నాయా? చాలా ప్రశాంతంగా ఉంది నీళ్ళు తాగాక. స్టే హైడ్రేటెడ్. ఈ ఎండలో చాలా ఇంపార్టెంట్. ఇది చలికాలం బట్ స్టిల్. సో యా, దిస్ ఈజ్ కేస్కల్ ఘాట్, కొండగాం కేస్కల్ ఘాట్ ఇది.
సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఘాట్. నేను చేసిన ఆల్రెడీ ఒక డ్రైవర్ దగ్గర దెంగిల్ కాసి వచ్చాను. సో ఏమైందంటే చాలా ఒక రైడింగ్ మిస్టేక్ చేశాను నేను అక్కడ. సో మర్చిపోయాను నేను ఏం చేస్తున్నానని. సో యా, దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ సీన్. ఇంచెస్లో మిస్ అయ్యాను. ఇప్పుడు మీరు చూసారు కదా, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ నేను ఇంచెస్లో మిస్ అయ్యాను. ఏమైందంటే నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా, ద ట్రక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ సైడ్, అవుటర్ సర్కంఫరెన్స్ అటు నుంచి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది అంటే హెవీ వెహికల్స్ ఏమైతే ఉన్నాయి కదా, సో వాళ్ళు ఎక్కినప్పుడు దే విల్ టేక్ ఏ హ్యూజ్ సర్కంఫరెన్స్. సో కైండ్ ఆఫ్ సీ, ఇన్నర్ సీ, అవుటర్ సీ అనుకోండి. సో వాళ్ళు హెవీ వెహికల్స్ ఎక్కినప్పుడు అవుటర్ సీ నుంచి ఎక్కుతారు. సో దిస్ ఈజ్ ద ఇన్నర్ సీ. చూడండి, నేను ఇప్పుడు వస్తున్నాను కదా, దిస్ ఈజ్ ద ఇన్నర్ సీ. సో వాళ్ళ అవుటర్ సీ ఇప్పుడు చూడండి. సో ఇది ఇన్నర్ సీ అనమాట. ద అవుటర్ సీ ఉంది కదా, నేను ఇది అవుటర్లో వచ్చాను, యాక్చువల్లీ వీళ్ళు ఇన్నర్లో ఎక్కారు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అక్కడ అలాంటి మిస్టేక్ జరిగింది. సో సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా దిగినప్పుడు సరే మీరు ఇన్నర్ సర్కమ్స్లో దిగాలి, ఎక్కినప్పుడు అవుటర్ సర్కమ్స్లో ఎక్కాలి. సింపుల్ ఫ్యాక్ట్. అక్కడ కానీ హెవీ వెహికల్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఇదిగో నేను ఇలా దిగుతున్నాను కదా, నేను అవుటర్లో దిగుతాను, వాళ్ళు ఎక్కినప్పుడు అవుటర్లో ఎక్కుతారు, నేను ఇన్నర్లో దిగాలి. సో నేను అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఆల్మోస్ట్ నేను అక్కడ ఒక చోట అయిపోయాను. వాళ్ళు ఆగలేరు. ద మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే హెవీ వెహికల్స్ అక్కడ ఆపలేరు. ఎందుకంటే వాళ్ళు ఆపారు అనుకోండి, బ్రేక్ ఫెయిల్ అయ్యి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి హెవీ డ్యామేజ్ అయిపోతే దే కెన్ డై ఎట్ స్పాట్. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనం అక్కడ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. మనం వాళ్ళు ఎటో వస్తున్నారు ఏం చూసి ఎక్కడ ఖాళీ ఉంది అటువైపు వెళ్ళాలి. బికాస్ దట్స్ ద ఘాట్ రూల్. ఘాట్ రూల్ ఏంటంటే వాళ్ళు అవుటర్ సర్కంఫరెన్స్ నుంచి ఎక్కుతారు, మన ఇన్నర్ నుంచి వెళ్ళాలి అని దిగినప్పుడు మనం. సో దట్స్ ద బేసిక్ థింగ్ వీ నీడ్ టు ఫాలో. లేకపోతే మీరు ఇంటికి వెళ్ళరు, అంతే. మీరు ఇంక ఇంటికి వెళ్ళలేరు, వాళ్ళు ఆపలేరు కూడా. ఈవెన్ దో మీకు నాకైతే ఇప్పుడు ఇందాక చూసారు కదా, టైనెస్ట్ చిన్న ప్లేస్ ఉంది అంతే. ఆ చిన్న ప్లేస్లో డ్రైవర్ వెళ్తూ కూడా నన్ను తిడుతూ వెళ్ళాడు. ఆబ్వియస్లీ బూత్లో తిట్టాడు. సో మంది తప్పు కాబట్టి తప్పు. చూడండి అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడండి, నేను ఇది ఇన్నర్ అనమాట, అది అవుటర్. వాళ్ళు తిప్పడానికి ఎక్కువ సర్కంఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో దే విల్ యూజ్ దాట్. చాలా క్లోజ్ గర్ల్స్, చాలా అన్నీ, ఒక బ్యూటిఫుల్ అయిన హెక్టిక్ డే భయ్యా. సో ఇట్స్ వెరీ కామన్ డ్రైవింగ్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎడ్జ్లో ఉన్నాను కాబట్టి అక్కడ కొంచెం స్పేస్ ఉంది కాబట్టి నేను ఆల్మోస్ట్ నా బండిని లీన్ చేస్తాను లెఫ్ట్ సైడ్, కాబట్టి నేను అక్కడ తప్పించుకున్నాను. లేకపోతే ట్రక్ది ఏదో ఒక పార్ట్ నా వెహికల్కి ఏదో ఒక పార్ట్కి తగులుతున్నాను. సో యా, సో యూ పీపుల్ హ్యావ్ టు డ్రైవ్ సేఫ్ ఇన్ ఘాట్. బేసిక్ థింగ్స్ అది. వైల్ మీరు దిగినప్పుడు ఇన్నర్ నుంచి దిగాలి, ఎక్కినప్పుడు అవుటర్ నుంచి చేయాలి అని. హెవీ వెహికల్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం ఇన్నర్ నుంచి దిగిపోయి వాళ్ళకి అవుటర్ నుంచి వేస్తే వాళ్ళు పెద్ద సర్కంఫరెన్స్ తీసుకుంటారు తిప్పడానికి. సో యా, ఐ వాంట్ వేస్ట్ యువర్ టైమ్, యూ జస్ట్ ఎంజాయ్ ద సన్సెట్. ఏదో ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వేసేస్తాను భయ్యా, ఓకేనా? సో ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ లాగా నాకు అనిపించింది. లైక్ వీ జనరలీ డోంట్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ టెరైన్. రెండు మౌంటైన్స్ ఉంటే మధ్యలో వే ఉంది. సమ్ కైండ్ ఆఫ్ రాయలసీమ అటు సైడ్ మేబీ ఉండొచ్చు, ఎక్కడో చూసినట్టు గుర్తు ఏదో మూవీలో. హైదరాబాద్లో కూడా ఇంచుమించు ఇలాంటిది ఒకటి ఉంటుంది. సో యా, కరెంట్లీ మనం రాయ్పూర్కి ఎంటర్ అయ్యాం. సో యా, వెల్కమ్ టు ఛత్తీస్గఢ్ పీపుల్. సో యాజ్ యూ కెన్ సీ మేము నా బ్యాక్గ్రౌండ్లో సన్సెట్ అయిపోయిన ఆల్మోస్ట్, వెరీ హెక్టిక్ కూడా. ఇంకా రూమ్కి వెళ్ళిపోతాను. మోస్ట్లీ ఇంకేం లేదు, చీకటి అయిపోయింది, ఇంకా చూపించడానికి కూడా ఏం లేదు. సో దట్స్ ది యూజువల్ థింగ్. ఒక 3 days వరకు ఇలానే ఉంటుంది. హైవేస్, చెట్లు, ఏమైనా మౌంటైన్ ఘాట్ సెక్షన్ టెరైన్ కనిపిస్తే అది. సో యా, దట్స్ ద సీన్ ఫర్ టుడే. అండ్ వన్స్ ఐ విల్ గో బ్యాక్ టు రూమ్, ఐ విల్ జస్ట్ అప్డేట్ యూ పీపుల్. Okay, chalo then. Take care.
బై బై. Well, I saddled up my shoes, headed out at dawn. Yeah, I saddled up my shoes, headed out at dawn. Ain't no place gonna hold me when the road keep rolling on. Left my baby crying, said you can't live that way. Left my baby crying, said she can't live that way. Told her love ain't. డే 1. సో కరెంట్లీ రాయ్పూర్లో ఉన్నాం, హోటల్లో ఉన్నాం. దిస్ ఇస్ ద రూమ్. నైట్ మై ట్రిప్లో బుక్ చేశాను. మా తమ్ముడిని రాయ్పూర్లో ఉంటే మా తమ్ముడిని కలిసి వచ్చాను అనమాట ఇక్కడికి. ఫుడ్ తినేసి ఫస్ట్ ఎక్విప్మెంట్ చెక్ చేయాలి. టాప్ బాక్స్లో కెమెరా ఉంది, అది ఎలాగని చెక్ చేసి ఆల్ సేఫ్ అంటే ఇంకా రెడీ ఫర్ ది ఫ్రైడే. లేదా ఏమైనా అయిందంటే ఇంకా బతుకు బస్ స్టాండ్. సో ఐ హోప్ ఏం అవ్వకుండా బాగానే ఉంటుందని. మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, నెక్స్ట్ అప్డేట్.